ప్రస్తుత దేశ రాజకీయ ముఖచిత్రంలో సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకవైపు కేంద్రంలో వరుసగా పీఠాన్ని నిలబెట్టుకుంటూ బీజేపీ దూసుకుపోతుంటే, మరోవైపు ఎలాగైనా నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని గద్దెదించడమే లక్ష్యంగా ఇండియా కూటమి అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఇండియా కూటమి నేతలు ఒక అత్యంత కీలకమైన సమావేశాన్ని నిర్వహించారు. మోడీ ప్రభుత్వంపై సంయుక్తంగా మునుపెన్నడూ లేని విధంగా ఒక బలమైన యుద్ధాన్ని ప్రకటించేందుకు ఈ సమావేశంలో వ్యూహాలు సిద్ధం చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టడం, ప్రజా సమస్యలపై కలిసికట్టుగా పోరాడటం, పార్లమెంటు లోపల బయట ఉమ్మడి కార్యాచరణతో ముందుకు సాగాలని ఈ భేటీలో నేతలు ప్రతిజ్ఞ చేశారు. భవిష్యత్తులోనూ ఇలాంటి వ్యూహాత్మక సమావేశాలను మరింత తరచుగా నిర్వహించాలని నిర్ణయించారు. ఇండియా కూటమి తీసుకున్న నిర్ణయాలు, వారు చేస్తున్న వ్యూహాత్మక పొరపాట్లు, వాటిని సరిచేసుకుంటే ఆ కూటమికి లబ్ధి చేకూరనుంది. ఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేతలతో పాటు శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే, అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్, మమతా బెనర్జీ ప్రతినిధులతో పాటు వామపక్ష నేతలు కూడా పాల్గొన్నారు. ఈ సమావేశం ప్రధాన ఉద్దేశం ఒక్కటే: మోడీ సర్కార్ను ఎలాగైనా కట్టడి చేయాలి. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలుగా భావిస్తున్న నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, రైతుల సమస్యలు మరియు దర్యాప్తు సంస్థల దుర్వినియోగం వంటి అంశాలపై దేశవ్యాప్త ఉద్యమాలను నిర్మించాలని కూటమి నిర్ణయించింది. కేవలం ఎన్నికల సమయంలోనే కాకుండా నిరంతరం ప్రజల్లో ఉంటూ కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని తీర్మానించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రాల వారీగా ఉమ్మడి బహిరంగ సభలు నిర్వహించాలని, తద్వారా ఓటర్లలో ఒక బలమైన ప్రత్యామ్నాయంగా ఉన్నామన్న నమ్మకాన్ని కలిగించాలని నేతలు భావిస్తున్నారు. భవిష్యత్తులోనూ ఇలాంటి సమన్వయ సమావేశాలు నిరంతరం జరుగుతాయని స్పష్టం చేశారు. నరేంద్ర మోడీ అనే ఒక అజేయమైన శక్తిని చీకొట్టాలని భావిస్తున్న ఇండియా కూటమి క్షేత్రస్థాయిలో అనేక ప్రాథమిక పొరపాట్లను చేస్తోంది. ఈ పొరపాట్లే వారిని ప్రజల్లో ఆశించిన స్థాయిలో బలోపేతం కాకుండా అడ్డుకుంటున్నాయి. ఇండియా కూటమి చేస్తున్న అతిపెద్ద పొరపాటు తమ వైపు నుంచి దేశాన్ని నడిపించే ఒక బలమైన ప్రత్యామ్నాయ నాయకుణ్ణి చూపించలేకపోవడం. నరేంద్ర మోడీకున్న క్రేజ్, దేశీయ ప్రజాదరణతో పోల్చదగిన ఒక్క నాయకుడు కూడా కూటమిలో కనిపించడం లేదు. మోడీ వర్సెస్ ఎవరు అన్న ప్రశ్నకు కూటమి దగ్గర ఇప్పటికీ సమాధానం లేదు. ఇది ఓటర్లలో తీవ్ర అయోమయాన్ని సృష్టిస్తోంది. 2024 ఎన్నికల్లో ఎన్డీఏ పక్షాలు ఇండియా కూటమికి వేసిన ప్రశ్నే ఇప్పటికీ ఎదురవుతోంది. కూటమి నాయకుల ప్రసంగాలు, సమావేశాలు గమనిస్తే వారు కేవలం నరేంద్ర మోడీని తిట్టటమే ఏకైక లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. దేశ భవిష్యత్తుకు, యువతకు, ఆర్థిక రంగానికి తాము ఏం చేస్తామో దానిపై స్పష్టమైన పాజిటివ్ ఎజెండా లేదా ప్రణాళికను వారు ప్రజల ముందు ఉంచలేకపోతున్నారు. ఇక నెగిటివ్ పాలిటిక్స్ ఎప్పుడూ లబ్ధి చేయవన్న సత్యాన్ని వారు మర్చిపోతున్నారు. ఢిల్లీలో చేతులు కలిపే కూటమి నేతలు తమ తమ రాష్ట్రాలకు వెళ్లేసరికి కత్తులు దూసుకుంటున్నారు. పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్, తృణమూళ్ల మధ్య గొడవలు, పంజాబ్, ఢిల్లీలలో యాప్ మరియు కాంగ్రెస్ మధ్య తీవ్ర విభేదాలు, కేరళలో లెఫ్ట్ కాంగ్రెస్ మధ్య పోటీ, తమిళనాడులో డీఎంకేను విడిచి విజయ్ పార్టీతో కలవటం, ఇలా క్షేత్రస్థాయిలో ఉన్న వైరుధ్యాలు కూటమి యొక్క విశ్వసనీయతను దెబ్బతీస్తున్నాయి. ఇది ప్రజల్లో వీరు అధికారంలోకి వస్తే దేశాన్ని ఎలా నడుపుతారు అన్న అనుమానాలను కలిగిస్తోంది. కూటమిలోని ప్రతి ప్రాంతీయ పార్టీ రాష్ట్ర ఎన్నికలు జరిగినప్పుడు తామే పెద్దన్న పాత్ర పోషించాలని చూస్తోంది. సీట్ల సర్దుబాటు విషయానికొస్తే ఒకరికొకరు సహకరించుకోకుండా ముందుకేస్తున్నారు. స్వార్థపూరిత రాజకీయాల వల్ల కూటమి ఆశించిన బలాన్ని అందుకోలేకపోతోంది. ఈ లోపాలను గమనించి కూటమి నేతలు గనక తమ వ్యూహాలను మార్చుకుంటే జాతీయ రాజకీయాల్లో వారు ఒక గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. మోడీని తిట్టడం మానేసి ఒక ఉమ్మడి ప్రణాళికలను ప్రకటించి తాము అధికారంలోకి వస్తే దేశానికి ఏం చేస్తామో చెబితే తటస్థ ఓటర్లు కూటమి వైపు ఆకర్షితులయ్యే అవకాశం ఉంది. రాష్ట్రాల వారీగా ఈ గోల్ను పక్కన పెట్టి 100% సీట్ల సర్దుబాటు చేసుకోగలిగితే మోడీ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా ఇండియా కూటమికి లాభం చేకూరుతుంది. ఇది నేరుగా కూటమి స్థానాల సంఖ్యను పెంచుతుంది. ఒక సమర్థుడైన, అందరికీ ఆమోదయోగ్యమైన నాయకుణ్ణి ముందు పెడితే నాయకత్వ లోపమనే విమర్శలకు చెక్ పెట్టవచ్చు. ఇది కూటమిలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ఢిల్లీలో సమావేశాలు జరిపి ప్రకటనలు గుప్పించినంత మాత్రాన మోడీ లాంటి చరిష్మా ఉన్న లీడర్ను, అమిత్ షా వంటి వ్యూహకర్తను ఓడించడం సాధ్యం కాదు. ఇండియా కూటమి నేతలు కొన్ని కఠిన వాస్తవాలను గ్రహించక తప్పదు. గతంలోనూ దేశంలో ఎన్నో కూటములు ఏర్పడ్డాయి, ఫోటోలు దిగాయి, ఆ తర్వాత కాలగర్భంలో కలిసిపోయాయి.
కేవలం మీడియా ముందు చేతులు పట్టుకుని ఫోటోలకు ఫోజులిస్తే సరిపోదు. క్షేత్రస్థాయిలో కార్యకర్తల మధ్య సమన్వయం లేకపోతే ఈ కూటమి ఒక కాగితపు పడవలాగే మిగిలిపోతుంది. కూటమిలోని అధిక శాతం పార్టీలపై కుటుంబ పాలన, వారసత్వ రాజకీయాలు, అవినీతి ఆరోపణలు ఉన్నాయి. బీజేపీ దీన్నే ప్రధానాస్త్రంగా వాడుతోంది. ఈ ముద్రల నుంచి బయటపడకుండా ప్రజలకు స్వచ్ఛమైన పాలన అందిస్తామని చెబితే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. కూటమిలోని కొందరు నేతలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం జాతీయ భద్రతను, దేశ సంస్కృతిని, సనాతన ధర్మాన్ని కించపరిచేలా మాట్లాడటం వల్ల మెజారిటీ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇలాంటి సున్నితమైన అంశాలలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే దేశవ్యాప్తంగా కూటమి మూల్యం చెల్లించుకోక తప్పదు. బీజేపీ 24 గంటలు ఎన్నికల మూడ్లోనే ఉండే క్యాడర్ బేస్డ్ పార్టీ. దాన్ని ఎదుర్కోవాలంటే గాలి కబుర్లు, పగటి కలలు మానేసి క్షేత్రస్థాయిలో కష్టపడాలి. అంతర్గత కలహాలతో కాలయాపన చేస్తే చరిత్రలో ఈ కూటమి కూడా ఒక విఫల ప్రయోగంగానే మిగిలిపోతుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికైనా ఇండియా కూటమి నేతలు కళ్లు తెరిచి వాస్తవ రాజకీయాల్లోకి అడుగుపెట్టాలి. అప్పుడే కూటమి కట్టిన దానికి ఒక లాభం. లేకుంటే గత ఎన్నికల్లో మాదిరే బీజేపీని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాకుండా చేశామని సంబరాలు చేసుకోవటంతోనే సరిపెట్టుకోవాలి.